నేలన పడ్డాయట. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయట. మరికొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయట. హల్లెలూయా. నువ్వు మంచి నేలన పడ్డ విత్తనం అయితే నువ్వు ఎల్లప్పుడూ ఫలిస్తావు, నువ్వెన్నడూ పడిపోవు. దారి ప్రక్కన పడ్డ విత్తనాలు అయితే కొన్ని రోజులకే దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారట. హల్లెలూయా. రాతి నేలన పడ్డ విత్తనాలు అయితే బాగానే మొలకెత్తుతారు, దేవుని సన్నిధిలో బాగా ఎదిగినట్టు కనబడతారు. అసలు వేరు లేనందున కింద మొత్తం పరుపు బండ ఉన్నదట. వాళ్ళని పైకి రానియకుండా కొన్ని రోజులకే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారట. హల్లెలూయా. మరికొందరు ముండ్ల పొదల్లో పడ్డ విత్తనాలను పోలి ఉన్నారట. హల్లెలూయా. ముండ్ల పొదల్లో పడ్డ విత్తనాలంటే దేవుణ్ణి మనసారా నమ్ముకొని ఉన్నారు, కానీ వాళ్ళలో దేవునికి వ్యతిరేకమైనది ఏదో ఉన్నది. దేవునికి వ్యతిరేకమైనది వాళ్ళలో ఉండి వాళ్ళను దేవునిలో ఎదగనీయకుండా ముండ్ల కంచె వలె కిందికి నెట్టివేస్తుంది, అణచివేస్తుంది. వాళ్ళు కూడా దేవునిలో బలంగా ఉండడం ఎంతైనా ఇబ్బందికరమే, కష్టమే. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవ విత్తనం ఏంటంటే మంచి నేలన పడి ఒకటి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించినాయట. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘంలో నువ్వు ఎటువంటి విత్తనమై ఉన్నావో నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఫలించే బిడ్డలముగా ఉండడం దేవుని చిత్తం. మనం ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని ప్రధాన యాజకుడైన యేసు, హల్లెలూయా, అందరు చెప్పండి, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే, ప్రధాన అంటే మొట్టమొదటి వాడు, ప్రాముఖ్యుడు, ఉన్నతమైన వాడు. ప్రధాన యాజకుడు ముఖ్యమైన వాడు. యాజకుడు అంటే దేవుని యొక్క మందిరములో పరిచర్య చేసే దేవుని యొక్క సేవకుడు. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేసే దేవుని యొక్క సేవకుడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న మందిరాలలో దేవుని యొక్క సేవకులు దేవుని పని చేస్తూ సంఘాన్ని నడిపిస్తూ బాప్తిస్మాలు ఇస్తూ ప్రభుబల్ల ఇస్తూ ఆత్మల రక్షణ కొరకు ప్రార్థనలు చేస్తూ కొనసాగుతుంటే ఈ ప్రధాన యాజకుడు ఆ విధంగా కాదట. మనుషులతో నిర్మింపబడని మందిరం ఒకటి ఉన్నదట. హల్లెలూయా. మనుషుల ద్వారా నిర్మింపబడని గుడారము, మందిరము ఆయన ప్రత్యేకముగా నిర్మించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు సృష్టించిన, మనుషులు నిర్మించిన, మనుషుల చేతి పనులైనటువంటి నిర్మాణాలలో, మందిరాలలో ఆయన నివాసం ఉండను అని చెప్పాడు. హల్లెలూయా. మరి ఎక్కడ ఆయన ఉంటాడంటే ఆయన బిడ్డల యొక్క హృదయాలలో నివాసం ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లోని వారు తీసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. హల్లెలూయా. 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 మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం
మనిషి యొక్క జీవితాన్ని వివరించింది, కానీ ఆ యొక్క ధర్మశాస్త్రము వలన పాపము నుండి విమోచన కానీ, రక్షణ కానీ, పాపక్షమాపణ కానీ దొరికేటట్లుగా చేసేది కానే కాదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము వలన దేవుని యొక్క ప్రత్యక్షత పరిపూర్ణము కాలేదు గనక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధన చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి ఇశ్రాయేలీయులు తీసుకొచ్చేటువంటి బలులు, వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకటే రకమైన బలులు అర్పిస్తున్నారు కనుక ఆ ఒకే రకమైన బలుల వలన వాళ్ళ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగట్లేదు. మరియు సంవత్సరం అంతా పాపములో ఉండి లాస్ట్కి వచ్చి పాప పరిహారం నిమిత్తమై బలి అర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం అలానే జరుగుతుంది, కానీ మనిషి యొక్క హృదయం పరిపూర్ణత చెందడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్టి విధమైనటువంటి అర్పించే ఆ బలులు, ఒకటే విధమైన బలులు, వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. హల్లెలూయా. దేవుని దగ్గరికి బలులను అర్పణలను తీసుకొస్తున్నారు, కానీ ఆ బలి అర్పణ వలన వాళ్ళ పాపమునకు ప్రాయశ్చిత్తం లేదా వాళ్ళ యొక్క హృదయాలకు పరిశుద్ధత పరిపూర్ణంగా రావడం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకం వచ్చున్నవి. హల్లెలూయా. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభు దగ్గర నువ్వు రాకముందుకు ఎన్నో అపవిత్రమైన వాటికి బలులు అర్పించావు. ఎన్నో చోట్లలో బలులు అర్పించి ఉండొచ్చు, కోళ్ళను కోసి ఉండొచ్చు, యాటలను కోసి ఉండొచ్చు. అవేవి కూడా నిన్ను రక్షించలే. చూసినవా? రక్షించినాయా నిన్ను? ఆ జంతు బలి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసిందా? చేయలేదు. ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి బలులు తీసుకొస్తున్నారు, కానీ బలులు అర్పించడం వల్ల మనిషిలో ఉన్న పాపం అనేది పూర్తిగా పోవడం లే. హల్లెలూయా. మనిషి యొక్క హృదయం, మనిషి యొక్క జీవితం పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడడం లేదు. అప్పుడు దేవుడే మానవ రూపం ధరించి అందరి నిమిత్తమై బలి అవుట కొరకు రక్షకుడుగా, పాప పరిహారము నిమిత్తమై బలి అవడానికి ఆయనే మానవ స్వరూపిగా దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యం ఇది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పలికిన సాక్ష్యం ఏంటంటే, బలియు
అర్పణలు నీవు కోరలేదు. హల్లెలూయా. పరలోకపు తండ్రి బలి కానీ అర్పణలు కానీ కోరలేదట. మరి ఏం కోరిండట? మానవుని యొక్క పాపములు పోవాలంటే ఒక మానవుడే పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలి. హల్లెలూయా. మరి పాపమునకు ప్రాయశ్చిత్తం చేయాలంటే పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే వాని రక్తం పవిత్రమైనది ఉండాలి. హల్లెలూయా. అపవిత్రమైన రక్తము ద్వారా పాపములు తొలగిపోతాయా? అపవిత్రమైన రక్తం ఉన్న వాళ్ళు పాపమునకు పరిహారం చేస్తారా? చేయలేరు. కాబట్టి ఆయన ఈ లోకమంతటి సిద్ధాంతం కంటే వ్యతిరేకంగా కన్యక గర్భమున ధరింపబడి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు. ఆయన జన్మ పవిత్రమైనదే, ఆయన జీవితం పవిత్రమైనదే, ఆయన శరీరంలో ఉన్న రక్తం పవిత్రమైనదే. ఆయన ఏ పాపము లేకుండా నీతిగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించి తన పవిత్రమైన రక్తము ద్వారా బలి అయ్యాడు. హల్లెలూయా. నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. ఎందుకు వచ్చిండాడు యేసు ప్రభు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్ని మార్లు నిందించినా, బాధ పెట్టినా, నిందలు వేసినా, ఆయనను ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని మాటలు అన్నా, ఆయన సిలువలో ప్రాణం పెట్టి మరణించేంత వరకు ఎవ్వరిని కూడా ఏమనలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరి జోలికి పోలేదు, ఎవ్వరిని ఏమనలేదు. అందరి ఎడల తన ప్రేమను చూపించాడు. హల్లెలూయా. 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 పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, మనుషులందరి పాపముల నుండి వారిని విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఆయన పేరే రక్షకుడు. ఆయన పేరు ఏమైందటమ్మా? ఆయన పేరే రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు. ఈ లోకాన్ని రక్షించడానికి. ఈ లోకాన్ని అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న చెట్లను, జంతువులను, పక్షులను రక్షించడానికి వచ్చిండా యేసయ్య? దేని కొరకు యేసయ్య వచ్చాడు? మనుషులను రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను, నన్ను, మనందరినీ రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఇక పాత నిబంధనతోని అవసరం లేదు. అవసరం లేదంటే ఈ బైబిల్లో నుండి చింపి పడేయమని కాదు అక్కడ. హల్లెలూయా. అది పనికిరాదంటే దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టకపోవు. అది మనిషి జీవితానికి పనికొచ్చేదే. కానీ ఏర్పరచబడినటువంటి నిబంధన మనుషులు క్రమంగా పాటించకపోవడం వలన దేవుడు ప్రేమగలవాడు గనక వీళ్ళ కొరకు పాత నిబంధన పెడితే అదే నిబంధనలో సాగిపోతే వీళ్ళలో పరిపూర్ణ పరిశుద్ధత రావడం లేదు. కాబట్టి పరిపూర్ణ పరిశుద్ధత పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఆయనే మానవ రూపిగా లోకమునకు దిగివచ్చి బలి అయి మరణించి మనుషులందరికీ రక్షణను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మనుషులు మారుతున్నారు కానీ దేవునిలో మార్పు లేదు. ఆయన అసలే మారడు. ఆయన యొక్క క్రియలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. మనసారా ఎవరైతే నమ్ముకుంటారో వారికి మాత్రమే దేవుని కృప దొరుకుతుంది. మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళకి ఈ గొప్ప భాగ్యం దొరకలే. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లకు మాత్రమే
ఈ గొప్ప రక్షణ ఎదురు చూసుచున్నది. హల్లెలూయా. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ నిబంధనను స్థిరపరచడానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం నూతన నిబంధనలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం అందరం? చెప్పండి, మనం ఎక్కడున్నాం? మనం కొత్త నిబంధనలో ఉన్నాం. మనం కొత్త నిబంధన క్రైస్తవులం. మనం నూతన ఇశ్రాయేలీలం. హల్లెలూయా. మనం ఎవరమంట? నూతన ఇశ్రాయేలీలం. చూడండి, దేవుని ప్రేమ ఎవరికైనా ఒకటే తీరుగా. దేవుడు ఏంటి? పక్షపాతం. ఇశ్రాయేలును స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఏమో తక్కువ చూపు చూస్తాడంటే అక్కడ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నట్టే. దేవుని ప్రేమలో ఎన్నడూ కూడా మార్పు లేదు. ఆయన మీద ఆధారపడి, ఆయన మాట విని, ఆయనకు లోబడి, ఆయన వాక్యానుసారంగా జీవించే ప్రతి బిడ్డకు ఆయన కృప చూపించడానికి, సహాయం చేయడానికి, అద్భుతం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరం ఎన్నిసార్లు బలి ఇచ్చిండట? అమ్మ, ఎన్నిసార్లు బలి అయిండు యేసయ్య? చెప్పండి, ఎన్నిసార్లు సిలువలో మరణించాడు? ఒక్కసారి. యేసు ప్రభు బలి కాకముందు ప్రతి సంవత్సరం మందిరానికి సంఘ బిడ్డలు వచ్చినప్పుడల్లా యాజకుడు, అయ్యగారు బలులు అర్పించేవాడు. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. కానీ విశ్వాసులలో పరిపూర్ణమైన మారు మనస్సు కలగట్లేదు. విశ్వాసులో ఏం కలగట్లేదు? చెప్పండి, ఏం కలగట్లేదు? విశ్వాసులలో ఏం కలగట్లేదట? మారు మనసు లేదు, ఏం లేదు. దేవునికి తీసుకొచ్చేటి తీసుకొస్తారు, అప్పగించేటి అప్పగిస్తారు, అర్పణలు తీసుకొస్తున్నారు, బలులు తీసుకొస్తున్నారు, అన్నీ తీసుకొస్తున్నారు దేవుని కాడికి. కానీ మారు మనస్సు అనుభవం లేదు. ఏం లేదమ్మా? చెప్పండి, ఏం లేదు? మారు మనస్సు అనుభవం లేదు. ఇంకా అపవిత్రమైన మార్గములలో నడుస్తున్నారు, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు. ఏంది ఇలా మీరు పాపం చేస్తున్నారంటే, పాపం చేసినంత మాత్రాన ఏమవుతుంది? మళ్ళీ వచ్చే సంవత్సరం దేవునికి నేను బలులు తీసుకొస్తా కదా. బలులు తీసుకొచ్చినప్పుడు నా పాపాలని ప్రాయశ్చిత్తం అయిపోతాయి కదా. అట్లాంటప్పుడు నేను పాపంలో ఉంటే ఏంది అని ప్రజలందరూ పరిశుద్ధ జీవితం లేకుండా, పరిపూర్ణత లేకుండా ఉండేసరికి వెంటనే దురాత్మ పట్టిందట వాళ్ళని. వెంటనే ఏం పట్టిందటమ్మా? విగ్రహారాధన అనే దురాత్మ పట్టిందట. వెంటనే ఒక పెద్ద బంగారపు దూడను చేసుకొని దానికి మొక్కడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుడు అంటే నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఇవన్నీ మనకెందుకు? మంచిగా తిని తాగి ఊరేగించి గంతులేస్తానికి ఈ బంగారు దూడే మన దేవుడని దానికి సాగిలపడితే వాళ్ళ మీదికి శాపం వచ్చింది. హల్లెలూయా. వాళ్ళ మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. కాబట్టి నూతన నిబంధన క్రైస్తవులకు విగ్రహాన్ని పెట్టి పూజ చేయండి అని దేవుడు చెప్పలే. హల్లెలూయా. నా బొమ్మ తయారు చేసుకొని పెట్టుకోండి మీ ఇంట్లో.
లేకపోతే నా సిలువ తయారు చేసుకొని మీ ఇంటి ముందు పెట్టుకోండి, నా బొమ్మ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి అని ప్రభు చెప్పలే. నేను వాక్యమై ఉన్న దేవుడను, వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ వాక్యం మీ ఇంట్లో ఉంటే చాలు, ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే చాలు, నువ్వు దేవుని బిడ్డవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని యొక్క మాట నువ్వు మనసారా నమ్మితే నువ్వు దేవుని బిడ్డవే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తమును బట్టి మనము యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత. ఎన్నిసార్లు అర్పింపబడ్డది యేసయ్య శరీరం మన కొరకు? ఒక్కటేసారి. అర్పింపబడుట చేత ఏం జరిగిందంటే ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. చూసినావా? యేసు రక్తం ఒక్కసారి చెందింపబడుట ద్వారా మనకు పాప విమోచన దొరికింది. ఏం దొరికింది మనకి? పాపము నుండి విడుదల, 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 విమోచన దొరికింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరియు ప్రతి యాజకుడు దినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే హల్లెలూయా దేవుని మందిరంలో బలులు అర్పించేటువంటి అయ్యగారు, యాజకుడు మళ్ళీ మళ్ళీ అదే బలులను అర్పిస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ అదే బలులను అర్పిస్తున్నాడు. కానీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగట్లేదు, పాపికి విమోచన దొరకలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయు బడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బలి అయి ఏం చేసిండు? మూడవ నాడు తిరిగి లేచి గలిలయ దగ్గర శిష్యులకు కనబడి వాళ్ళ కండ్ల ముందటే ఆకాశమునకు ఎత్తుకొని పోబడ్డాడు. హల్లెలూయా. వాళ్ళ కండ్ల ముందటనే యేసు ఆరోహణమై ఆకాశమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు మరి? ఏం పని లేదా యేసయ్యకి? ఉత్తగానే కూర్చొని ఏం చేస్తాడు అంటే, ఆయన ఉత్తగానే కూర్చొని దిక్కులు చూడట్లే. మనందరి కొరకు తండ్రిని ఉగ్రతను రానియకుండా, భూమి మీదకి శాపం రానియకుండా, యెహోవా కోపము రగులుకొననీయకుండా, భూమి మీద ఉన్న నరుల యొక్క దుష్క్రియలను బట్టి నాశనమైపోకుండా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మీకు విషయం చెప్పనా? ఇప్పుడు అమ్మా మీకు విషయం చెప్పనా? నువ్వు ఇప్పుడు పాపివి కాదు. నువ్వు ఇప్పుడు ఏ దయ్యానికి కానీ, ఏ రోగానికి కానీ, ఏ సైతాను శాపానికి కానీ, ఏ మాంత్రికుల యొక్క క్రియలకు కానీ, ఏ దుష్ట శక్తుల క్రియలకు కానీ నువ్వు భయపడ అవసరమే లేదు. హల్లెలూయా. నిజంగా ఎప్పుడైనా కల వస్తే మనకు భయం అవుతుంది కదా. ఏదైనా దయ్యం కల వస్తే ఏమనిపిస్తుంది? మనకి భయం అవుతుంది. అమ్మో సైతాన్ వచ్చింది నా కలలో.
సైతాన్ వచ్చింది నా కళ. ఎవరైనా వచ్చి అయ్యా ఒకటే పీళ్ళ కళలు వస్తున్నాయి, ఒకటే దయ్యాలు వస్తున్నాయి కళలు అంటే నేనంటగా రాని ఏమంటానే, నిన్నేమన్నా అంటానే? దయ్యాలు కళలు వస్తున్నాయి అనుకో, అవి నిన్నేమన్నా చేస్తున్నాయా? నువ్వు నిద్రపోయింది చూసి నిన్ను భయపెట్టాలని అట్లా వస్తాయి. వచ్చినంత మాత్రాన అవి నిన్నేమైనా చేస్తాయా? లేచి యేసు నామమున అగ్నిలో కాలిపోండి దయ్యాలారా, నా కలలో కనిపిస్తారా? చేతనైతే ముందుకొచ్చి నిలబడాలి, కానీ నేను నిద్రపోయినప్పుడు కలలు వస్తారా? సైతానా కాలిపో అని యేసు నామమున నువ్వు అంటే ఎమ్మటే కాలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రభు నీ నోటికి కూడా అధికారం ఇచ్చాడు. నీ నోటితో బూతులు మాట్లాడడానికి కాదు అమ్మా, నీ నోటితో బూతులు మాట్లాడడానికి కాదు, నీ నోటితో అబద్ధాలు ఆడడానికి కాదు, నీ నోటిని ఆయన పవిత్రపరిచాడు. ఎందుకు పవిత్రపరిచాడంటే ఆ నోటితో నువ్వు పాటలు పాడతావని. హల్లెలూయా. ఆ నోటితో ప్రభుని స్తుతిస్తావని, ఆ నోటితో ప్రభుని ఘనపరుస్తావని, ఆ నోటితో పాపపు మాటలు మాట్లాడతావని కాదు దేవుడు నీకు రక్షణ ఇచ్చింది. కాబట్టి నీ నోటిని నువ్వు పవిత్రంగా ఉంచుకుంటేనే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉంటాడు. హల్లెలూయా. ఎప్పటికీ నువ్వు తప్పుడు మాటలే మాట్లాడినావు అనుకో, పరిశుద్ధాత్మ నీలో ఉండలేడు, దేవుని ఆత్మ నీలో ఉండలేడు. అదే నోటితో దేవుని స్తుతించి అదే నోటితో అబద్ధాలు, మోసం, బూతులు ఆడినావు అనుకో, పరిశుద్ధాత్మ నిన్ను అస్సలే అంగీకరించడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నీ హృదయంలో పరిపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాదొక సాక్ష్యం ఏంటంటే, నేను ఎక్కడికి పోయినా నన్ను ఎవరైనా సరే వెంటనే గుర్తుపడతారు. ఏమని? అయ్యా నువ్వు పాస్టర్వా అడుగుతారు. నేను చెప్పలే వాళ్ళకి, నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు. మేము ఒక బట్టల షాప్లోకి పోతే ఒక అత్త ఒక కోడలు ఇద్దరు వచ్చి షాపింగ్ చేస్తున్నారు. వీళ్ళేదో కొంటున్నారని ఉత్తగానే ఆడ కూర్చున్నా. అప్పుడు ఆ అమ్మ అంటుంది, అయ్యా మీరు పాస్టర్ గారా అన్నది. అంటే అవునమ్మా అన్న. అయితే వాళ్ళ కోడలు అంటుంది, ఓహో ఆయన తెల్ల బట్టలు వేసుకున్నందుకు గుర్తుపట్టినవా అని వాళ్ళ అత్తని అన్నది. అయితే ఆ అత్త ఏమంటుందంటే, లేదు లేదు తెల్ల బట్టలు వేసుకున్నందుకు ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది అన్నది. ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది. ఆయన ముఖం చూస్తేనే, ఆయన ముఖంలో దేవుని కళ ఉన్నది కాబట్టి ఆయన ముఖం చూడగానే ఈయన పాస్టర్ గారు అని నాకు తెలిసిపోయింది. అందుకే అయ్యా మీరు పాస్టర్ గారా, మీరు అయ్యగారా అన్నాడు. అవునమ్మా అని చెప్పిన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు సంపూర్ణంగా నీలో ఉంటే నీకు నీకు తెలవనోళ్ళు కూడా నిన్ను గుర్తుపడతారు. నువ్వు దేవుని బిడ్డవమ్మా, నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా, నువ్వు చర్చికి పోతావా, నీకు తెలవనోళ్ళు కూడా నిన్ను అడుగుతారు. ఎందుకు? నీలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడే కానీ భూలోకమందు ఆయనను నమ్ముకున్న ప్రతి హృదయములో నివాసమున్నాడు. హల్లెలూయా. నీ హృదయమే ఆయన మందిరమై ఉన్నది. నీ హృదయం ఏమైందట చెప్పండి? నీ హృదయం ఏమైంది? దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల ఆయన వానిని పాడు చేయును. హల్లెలూయా. నీ హృదయం అనే ఆలయాన్ని, నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు నిన్ను చెయ్యి వదిలివేయచ్చు. ఒకవేళ దేవుడే కనుక చెయ్యి వదిలేస్తే మనం సైతాను మాయలో నశించిపోతాం. హల్లెలూయా. అందుకే నిత్యం
ఈ లోకంలో జీవించినంత కాలం ఎల్లప్పుడూ దేవునికి మనం కన్నీటితో ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధమైన మనసు నాకు ఇయ్యమని ప్రార్థన చేసుకోవాలి, పాపంలో పడిపోకుండా నేను జాగ్రత్తగా ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఈ లోకం అంతా పాపంతో కూడుకున్నది. ఈ లోకం అంతా పాపిష్టి లోకం కాబట్టి పాపంలో ఎప్పుడో నువ్వు పడిపోయే అవకాశం వచ్చేటట్లుగా సైతాన్ చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు జయించడానికి దేవునికి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం కావాలి చెప్పండి? ఇక మనకి ఒకటేసారి ఆయన బలి కావడం వల్ల, ఆయన రక్తంలో మన పాపాలను కడుక్కోవడం వల్ల మనం పరిపూర్ణంగా నీతిమంతులముగా పరిశుద్ధముగా సదాకాలం మార్చివేయబడ్డామట. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి ఇప్పుడు నిన్ను ఎవ్వరు కూడా ఎడబాపలేరు. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు కూడా ఎడబాపలేరు. దేవుని నుండి నిన్ను ఎవ్వరు కూడా దూరం చేయలేరు. హల్లెలూయా. నీ అంతట నువ్వే పారిపోతే తప్ప, అమ్మా నీ అంతట నువ్వే నాకు యేసు ప్రభు వద్దు. అమ్మా ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు యేసు ప్రభు వద్దు అన్నోళ్ళు? వద్దు అన్నోళ్ళని ఏమంట నేను? సరే నీకు వద్దకుంటే పో అంట. హల్లెలూయా. యేసు నాకు వద్దు అనేది ఎవరి ఆత్మ చెప్పండి? ఎవరి ఆత్మ? దురాత్మ, దయ్యపు ఆత్మ, సైతాన్ ఆత్మ. యేసు నాకు అక్కరలేదు, యేసు నాకు అవసరం లేదు అనేది ఏం ఆత్మ? దయ్యపు ఆత్మ. నేను చర్చికి రాను, నేను యేసు ప్రభుకు ప్రార్థన చేయను, నేను ఆయనను నమ్ముకోను, బాప్తీసం తీసుకోను, అసలే చర్చికే రాను అంటే ఎవరిది ఆత్మ? ఎవరి ఆత్మ అది? దయ్యపు ఆత్మ. దేవుణ్ణి తిరస్కరించేది దయ్యపు ఆత్మ కాబట్టి అటువంటి వాళ్ళు దేవుని మందిరానికి రారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ విషయం గురించి? యేసుక్రీస్తు చేసిన బలియాగము గురించి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి మనకు సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం ఇచ్చేది నేను కాదు అమ్మా, సాక్ష్యం ఇచ్చేది నేను కాదు. నాలో ఉండి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే అందరి కొరకు ఒక్కమారే యేసుక్రీస్తు బలి అయి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మిన వారికి సదాకాలము పాప విమోచన దొరికింది. హల్లెలూయా. ఎంతకాలం విమోచన? ఎంతకాలము? కాబట్టి ప్రతి వారం మీరు వచ్చేటప్పుడు ఒక కోడి పిల్లని పట్టుకరా, ఒక ఆటపోతుని పట్టుకరా అని చెప్తున్నామా? కృతజ్ఞతగా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా నీ దశమ భాగమును ఇయ్యి అంటున్నాం, ప్రథమ ఫలం ఇయ్యి అంటున్నాం, దేవునికి కానుకలు ధారాళంగా ఇవ్వమంటున్నాం. ఆయన పని జరగడానికి నువ్వు వెనకాడకుండా ధారాళంగా ఇచ్చి దీవించబడని చెప్తున్నాం. అంతవరకే తప్పితే బలులు తీసుకురండి అని చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి. హల్లెలూయా. ఎక్కడ ఉంచుతాడట ఆయన యొక్క విధులను? ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క వాక్యాన్ని ఎక్కడ ఉంచుతాడట? మన హృదయములో. నీ హృదయంలో ఇప్పుడు ఎవరున్నారు అమ్మా చెప్పండి? నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో చీకటి ఉందా? నీ హృదయంలో సాతాను ఉన్నాడా? నీ హృదయంలో బూతిడి ఉందా? దయ్యం ఉందా? నీ హృదయంలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు. అందుకే ఈరోజు నువ్వు ఏ అంతరాలు వేసుకో అవసరమే లేదు.
ఏ తాయెత్తులు కట్టుకో అవసరమే లేదు, ఎక్కడ పోయి బాగులు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే నీ రక్షకుడుగా నీ హృదయములో ఉన్నాడు. హల్లెలూయా. దయ్యాలు ఎవరి ఎమ్మటి పడతాయి అంటే పాపములో ఉన్న వారిలోనే వాళ్ళ వెంట మాత్రమే పడతాయి. హల్లెలూయా. దేవుని నమ్ముకొని కూడా మళ్ళీ పాపంలో జీవిస్తూ ఉంటే వాళ్ళెమ్మటే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. దేవుని నమ్ముకొని నీతిగా పరిశుద్ధంగా జీవించే వాళ్ళ జోలికి దయ్యాలు, భూతాలు, సాతాను క్రియలు, చేతబడి శక్తులు రాకుండా నీ చుట్టూ దేవుని అగ్ని ఉన్నది చూడు. హల్లెలూయా. నీ చుట్టూ ఏమున్నదట? దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నది. దేవుడు సెలవీయకపోతే సైతాను మన జోలికి రాడట. హల్లెలూయా. ఎవరైనా మారు మనసు పోతే మొత్తం పోతే నువ్వు ప్రార్థన చేస్తావు ఏమని? తండ్రి ముళ్ళు పెట్టు, మావోనికి ముళ్ళు పెట్టు ప్రభువా, నా మావోనికి ముళ్ళు పెట్టాలి యేసయ్య, వాడికి బుద్ధి రావాలి యేసయ్య, వాడు మారు మనసు పొందాలంటే నువ్వు ముళ్ళు పెట్టు. ముళ్ళు పెట్టని ఎందుకు ప్రార్థన చేస్తాను? ఎందుకంటే వాడు నాశనం అయిపోవడం నీకు ఇష్టం లేదు. ఏదో ఒక ముళ్ళు పెడితేనే వానికి బుద్ధి వచ్చి దేవుని దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. కానీ దేవునికి ముళ్ళు పెట్టాలని ఇష్టం లేదు. దేవునికి ముళ్ళు పెట్టాలని ఇష్టం లేదు. ఎవరికి వారే మారు మనసు పొంది ఆయన దగ్గర రావాలి. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రేమ గల తండ్రిని మనసారా హత్తుకొని ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తారో వారి ఎడల దయ చూపించి వాళ్ళని చేర్చుకుంటాడు. హల్లెలూయా. మనమేం ప్రార్థన చేస్తాం? ముళ్ళు పెట్టు, వాన్ని ఏం చేస్తావో యేసయ్య నాకు తెలియదు, వాన్ని లొంగదీ యేసయ్య, వానికి ముళ్ళు పెట్టేసయ్యా. ఏమో యేసయ్య ముళ్ళు పెడతాడో పెట్టడో నాకైతే తెలియదు. నేనైతే అటువంటిది ఎన్నడూ చూడలే. నేను కూడా పలానోళ్ళకు ముళ్ళు పెట్టు అని ప్రార్థన చేయను, మనసు మార్చాయా అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆ దుర్మార్గత నుండి, ఆ దయ్యపు మార్గం నుండి విడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమ గలవాడు గనక ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క విధులను నీ హృదయమందు రాసి ఉన్నాడు. హల్లెలూయా. వారి మనస్సు మీద వాటిని రాయుదును. హల్లెలూయా. ఎక్కడ రాస్తాడటమ్మా? ఎక్కడ? నీ మనస్సులో, నీ హృదయంలో దేవుని వాక్యం పెడతాడట. చాలామంది ప్రార్థన చేసుకొని పండుకునేటప్పుడు బైబిల్ను తల కింద పెట్టుకొని పండుకుంటారు. ఎందుకు? ఆ బైబిల్లో ఉన్నదంతా తలకాయలకు ఎక్కాలని. హల్లెలూయా. తలకాయ కింద బైబిల్ పెట్టుకొని పండుకుంటే తలకాయలోకి ఎక్కుతుందా? ఇది అస్సలే ఎక్కదు. ఆ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళి మన హృదయాలను సరిదిద్దుతుంది. హల్లెలూయా. అందుకంటాడు తన యొక్క వాక్యాన్ని, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు నీ పాపాలన్నీ కడిగివేసి క్షమించి పవిత్రపరిచినాక మళ్ళీ నువ్వు ఆ పాపాల జోలికి పోవద్దని ఎందుకంటాడంటే ఆయన వాటిని మళ్ళా గుర్తు చేసుకోను అంటాడు. హల్లెలూయా. ఆ పాపములు నాకు మళ్ళీ గుర్తు రావు, నేను తుడిచివేశాను, నువ్వు మళ్ళీ పాపం చేయకు. హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన ఆ యవనస్తురాలతో ప్రభు అన్నాడు, అయ్యా ఎవ్వరు కూడా నన్ను రాళ్ళతో కొట్టలేదు, నువ్వేడ రాళ్ళతో కొడతావని నాకు భయం అవుతుంది అన్నట్టుగా చూస్తుంటే ప్రభు అన్నాడు, నా కుమార్తె
నేను కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకుము. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడమ్మా? ఇక నేను కూడా నిన్ను శిక్ష వేయను, నీకు శిక్ష నేను వేయను. మరి ఏం చేయమంటావయ్యా? నన్ను ఏం చేయమంటావంటే, నువ్వు చేయవలసిన పని, ఇక నుండి నువ్వు పాపము లేకుండా పరిశుద్ధంగా నా కొరకు జీవించు బిడ్డ అని పంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారం బలి ఇకను ఎన్నడూ ఉండదు. హల్లెలూయా. ఒకసారి నీ పాపములన్నీ క్షమింపబడి యేసు రక్తంలో కడగబడి నువ్వు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా మార్చబడిన తర్వాత మళ్ళా యేసయ్య నీ కొరకు బలి కావాల్సిన అవసరం లేదు, లేదా వేరే పశువులను తీసుకొచ్చి బలి అర్పించే అవసరం లేదు. ఒక్కసారే విడుదల దొరికింది. హల్లెలూయా. ఇక నుండి నువ్వు పాపివి కాదు, ఇక నుండి నువ్వు దేవుని బిడ్డవే కానీ సైతాను బిడ్డవు కాదు. హల్లెలూయా. నువ్వు పరలోకం పోతావు కానీ నరకానికి పోవు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోతావు అమ్మా? ఎక్కడికి పోతావు? నరకానికి పోతావా? పోవు. ఎక్కడికి పోతావు? నువ్వు పరలోకం పోతావు. నిన్ను పరలోకానికి నడిపించడానికి నిలకడ మనస్సుతో, స్థిరమైన మనస్సుతో దేవునిలో నువ్వు గట్టిగా నిలబడి ఉండాలని ఆయన నీ కొరకే తన సంఘాన్ని స్థాపించి, మందిరాన్ని కట్టించి, తన సేవకులను నిలబెట్టి ప్రతి వారం ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి పోకుండా ఉండేవాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు ఎక్కువ రోజులు దేవునిలో ఉండలేరు. హల్లెలూయా. దేవుని మందిరం ఎవరైతే మర్చిపోయి తిరుగుతారో వాళ్ళు ఎక్కువ రోజులు దేవునిలో ఉండరు. వాళ్ళు లోకంలో కలిసిపోతారు, దేవునిలో ఉండరు. అందుకే ప్రతి వారం ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి శ్రద్ధతో క్రమముగా ఆయన మందిరంలో కూర్చొని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుచున్న విషయాలను శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పని పాట లేకుండా దేవుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నీ కొరకు ఈ మందిరాన్ని కట్టియలే. ఈ దేవుని సేవకుని నీ కొరకు ఇక్కడ ఏర్పాటు ఉత్తగానే చేయలేదు. నువ్వు మరణం వరకు దేవునిలో నిలకడ ఉండాలంటే నీకంటూ ఒక సంఘం ఉండాలి, నీకంటూ దేవుని మందిరం ఉండాలి, దైవజనుడు ఉండాలి. ఆ సంఘంలో శాశ్వతంగా నువ్వు సాక్షిగా ఉండాలి. హల్లెలూయా. అదే దేవుని చిత్తం. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక నువ్వు పాపివై లోకంలో పాపంలో నశించిపోకుండా శాశ్వతంగా దేవుని కుటుంబంలో ఉండడానికి, పరలోక భాగ్యంలో సాగిపోవడానికి ఆయన ప్రతి వారం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆయన ఆత్మలో బలముగా ఉండమని నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, నాకు పని ఉందని, నేను బిజీగా ఉంటానని, నాకు డ్యూటీ ఉందని, నాకు సెలవు లేదని, నాకు వీలు పడదని, నా వల్ల కాదని ఎవరైతే దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యంగా ఉంటారో వారు దేవునిలో ఉండలేరు. అలానే నశించిపోయి నరకపాత్రులు అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసయ్య సన్నిధికి రావాల్సిందే. ఆయన సన్నిధిలో ఆయన మాటలు విని ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా యొక్క వాక్యాన్ని, నా విధులను, నా ఆజ్ఞలను వాళ్ళ హృదయంలో ఉంచుతా. ఎక్కడ ఉంచుతాడటమ్మా? అమ్మ మీరంతా పుస్తకం తెచ్చుకొని రాసుకోమని చెప్తున్నాను. నేను రాసుకోమని చెప్తున్నానా? చెప్పట్లే. కొన్ని వాక్య భాగాలు
పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవచ్చు, మంచిదే. కానీ పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని దానికంటే నీ హృదయంలో దాచుకున్నది శాశ్వతంగా ఉంటుంది. హల్లెలూయా. నీ హృదయంలో రాయబడింది, నీ మనసులో రాయబడింది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అది చెడిపోదు, అది ఎల్లప్పుడూ అట్లనే ఉంటుంది. కాబట్టి నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోవాలి, నీ మనస్సులో దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. అప్పుడు నువ్వు దేవునిలో బలంగా ఉంటావు, నువ్వెన్నడూ పడిపోవు. దేవుని ప్రేమ నుండి ఎవరు కూడా నిన్ను ఎడబాపరు. నువ్వు ఎల్లప్పుడూ స్థిరంగా దేవునిలో ఉంటావు, శాశ్వతంగా దేవుని కుటుంబంలో ఉంటావు, దేవుని సంఘంలో ఉంటావు. ఆయన రాకడొస్తే సంఘంతో పాటు నువ్వు ఎత్తబడి నువ్వు కూడా పరలోకానికి పోతావు. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాన్ని ప్రధాన యాజకుడైన యేసు మనందరి కొరకు చేశాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన నామఘనత కొరకు ఈ భూమి మీద నువ్వు సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. మోకరించు, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని, ప్రభువా నీవిచ్చిన గొప్ప రక్షణ నేను కాపాడుకుంటా, నీవిచ్చిన ఈ రక్షణ నేను పోగొట్టుకోను, నీవిచ్చిన ఈ రక్షణలో నేను స్థిరంగా ఉంటా, నమ్మకంగా ఉంటా, అంతవరకు స్థిరంగా ఉంటా. నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకుంటా. నేనెన్నడూ వెనుకకు తిరిగి చూడను, లోకస్తుల వలె నేను ఉండను. నా కొరకే నీ ప్రాణం ఒక్కసారి బలి చేసి కలువరి శిలువలో నీ రక్తాన్ని గార్చి నీ ప్రాణాన్ని బలిగా పెట్టి నా పాపమునకు ప్రాయశ్చిత్తం చేశావు ప్రభువా. నన్ను ఇప్పుడు పాపి అని నువ్వు పిలవకుండా నీ నీతిని, నీ పరిశుద్ధతను నాకు ఇచ్చి నన్ను పవిత్రపరిచినందుకు వందనాలు. బ్రతికినంత కాలం నీ సాక్షిగా పరిశుద్ధమైన పాత్రగా నేను జీవిస్తా ప్రభు అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల మా దేవ, సర్వాధికారి అయిన తండ్రి, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యము ద్వారా మమ్మను దర్శించినందుకు వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం ఎంతో సత్యమైనది ప్రభువా. నరులందరూ పాపములో పాత నిబంధన ప్రకారం బలులర్పించి పరిపూర్ణత లేకుండా పాపంలోనే, పరిశుద్ధత లేకుండా పాపంలోనే జీవిస్తున్నారని పాత నిబంధనను ప్రక్కకు పెట్టి క్రొత్త నిబంధనను నీ రక్తము ద్వారా చేసినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా కొత్త నిబంధనను సృష్టించి మా అందరి కొరకు ఒక్కమారే కలువరి శిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పుడు నిరంతరము మా హృదయాలలో నివాసం ఉన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువా, లోక రక్షకుడవైన నీవు మా కొరకు చేసిన గొప్ప కార్యమును బట్టి వందనాలు. నీ వాక్యానికి మేము లోబడి నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని గుర్తించి మరణం వరకు మేమందరం నీ మందిరంలో, నీ సంఘంలో, నీ చిత్తములో పడిపోకుండా స్థిరంగా నమ్మకంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు వందనాలు. మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం దుష్టుడైన అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. యూట్యూబ్లో నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలకు కూడా ఎంత గొప్ప కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.